ప్రియ సోదరి ప్రియ సోదర అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా అనుదినం క్షేమంగా ఉండాలని దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు గాడ్స్ లవ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరికొందరికి షేర్ చేస్తూ దేవుని పరిచయలో వాడబడుతున్న అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనం ఒక లేఖనం నుంచి ఒక మాట చదువుకుందాం. మనం సామెతల గ్రంథం నుంచి 8వ అధ్యాయము మనం చూసినట్లయితే 13వ వచనము ఈ విధంగా ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమునకు అసహ్యించుకొనుటే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, మనం ప్రార్థన చేయొచ్చు, దేవుడి సన్నిధిలో గడపచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉన్నావా, అసహ్యుడుగా ఉన్నావా? దేవుడికి ఎవరిని అసహించుకుంటున్నాడు? దేవుడు ఎవరికి ఇష్టం? దేవుడు ఎవరిని ఇష్టపడతలేదు? దేవుడు ఎవరిని అసహించుకుంటున్నాడంటే ఈ విధంగా గర్వంగా ప్రవర్తించేవారు, అహంకారంగా మాట్లాడు, దుర్మార్గత ప్రణాళికలు చేస్తూ దుర్మార్గంగా జీవిస్తున్నాడు. కుటిలమైన మాటలు కుటిలైన మాటలు మాట్లాడుతున్న వారంటే దేవుడికి చాలా అసహ్యమట. అదే కీర్తనకారుడు మరి దావీదు కీర్తనలో మంచి వాక్యం ఉంది. 5వ కీర్తన 4-5 వచనం చూస్తే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. చూసారండి, ఆయన దుష్టత్వము దుష్టుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ చెడు పనులు చేసేవారంటే దేవుడు చాలా అసహ్యమట. అటువంటివన్నీ చూసి దేవుడు ఆనందించేవాడు కాదట. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అటువంటి వారికి దేవుడి దగ్గర చోటు లేదు. కానీ మనం ఏంటంటే ఏదో దేవుడి సన్నిధికి వెళ్ళాం, మేము ప్రార్థన చేసాం, ఇది చేసామని మనం తృప్తి పడడం తర్వాత అలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. అటువంటి ఆరాధన దేవుడు అంగీకరించాడు. మొదటగా మన పాపాన్ని ఒప్పుకొని చెడుతనాన్ని విసర్జించి ఈ దుష్ట కార్యాల నుంచి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడికి ఇష్టడవుతావు, లేదా దేవుడికి నువ్వు అసహాయుడుగానే ఉండిపోతావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. 5వ వచనం ఉందండి, డాంబికులు నీ సన్నిధిన నిలవరేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. ఎవరు పాపం చేసేవారంటే డాంబికులు గర్వంగా ప్రవర్తించేవారు, అహంకారంగా మాట్లాడు కుటిలమైన మాటలు మాట్లాడేవారు ఈ విధంగా ఉన్నవారందరూ కూడా దుష్టుడునకు ఇష్టడుట. దుష్టుడు అంటే సాతానికి ఇష్టమైనటువంటి బిడ్డలు వారు. మనం సర్వశక్తిగల దేవుణ్ణి విశ్వసిస్తూ ఆయన యొక్క మార్గంలో నడుస్తున్న మనం వీటిని ఎప్పుడైతే అసహించుకుంటామో అప్పుడు దేవుడికి ఇష్టడైపోతాం. అప్పుడు నా ప్రార్థన ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు, వాటిని సఫలపరుస్తాడు, నాకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అలా కాకుండా ఇవి మనం చేస్తూ దుష్టుడికి దగ్గరగా ఉంటూ మనం కనుక దేవుని యందు మనం కృప పొందుకోవాలంటే మాత్రం జరగని పని. మొదటగా మన పాపం ఒప్పుకొని మనం దాన్ని విడిచిపెట్టి దాన్ని విసర్జించి దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మాత్రమే మనకి వివేకము జ్ఞానం వస్తుంది. 119 కీర్తన ఉంటుంది. ఆ వివేకం ద్వారా చెడుతనాన్ని మనం విసర్జించి దాన్ని విడిచిపెట్టి మనం నీతిగా దేవునికి ఇష్టమైన వాడుగా యథార్థపరులుగా జీవించగలం. ఎవరైతే యథార్థపరులుగా జీవిస్తాడో, యథార్థంగా జీవించేవాడంట యెహోవాకి పరమ తండ్రికి అతిథి వంటి వారట. దేవుని సన్నిధిలో నిలవగలవారు ఎవరంటే యథార్థ హృదయం గలవారే. కనుక సోదరి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనందరూ చెడుతనాన్ని విడిచి దేవుని సన్నిధిలో నిత్యము పచ్చని ఒలివ కొమ్మ వలె ఆశీర్వదింపబడాలి. అట్టి దీవెన దేవుడు అనుగ్రహించును గాక. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటం అనుగ్రహించును గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.